గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై రామచంద్రమూర్తిగా శ్రీ వెంకటేశ్వరుని కటాక్షం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ సంబరం. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా అనంతాళ్వాన్ అవతారోత్సవాలు. తిరుమలలోని అనంతాళ్వాన్ తోటలో జీయంగార్ల దివ్య ప్రబంధ పఠనం. తిరుపతిలో టీటీడీ అగరబత్తీల తయారీ కేంద్రం పరిశీలించిన జేఈఓ. గోశాలలో గోవులు, ఏనుగుల సంరక్షణ చర్యలపై ఆరా తీసిన డాక్టర్ శరత్. పల్లకిపై ఆది దంపతుల అద్భుత దర్శన భాగ్యం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవం. నాగలాపురంలో ఘనంగా మహాసంప్రోక్షణం. వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణుడి సన్నిధిలో యాగశాల క్రతువులు. శ్రీరామచంద్రమూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్త శ్రేష్ఠుడు హనుమంతుల వారి హనుమంత వాహనంపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ కనుల పండుగ జరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ముందుగా యాగశాల పూజలు, విశేష హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించి ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై ఆసీనులను గావించారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మిన్నంటే భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, కళాబృందాల కళా ప్రదర్శనల నడుమ జూబ్లీ హిల్స్ ఆలయ వీధులలో స్వామివారికి హనుమంత వాహన సేవ కనుల పండుగ జరిగింది. శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృత ఝరి.
జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమను సగిన మణిహారతదుల మరి మరి మురిసే సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమను సగిన. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తుడైన అనంతాల్వాన్ 972వ అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. 1000 ఏళ్ల క్రితం తిరుమల శ్రీవారికి విశేషంగా పుష్ప కైంకర్యం నిర్వహించి ధరించిన భక్తాగ్రేసరులుగా అనంతాల్వాన్ విఖ్యాతి చెందారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలలోని అనంతాల్వాన్ తోటలో అవతారోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. అనంతాల్వాన్ తోటలోని పొగడమాను వద్ద అనంతాల్వాన్ చిత్రపటాన్ని కొలువుదీర్చి టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి మంగళాశాసనాలను అందజేశారు. ఆపై పలు ప్రాంతాల నుండి విచేసిన శ్రీ వైష్ణవ పండితుల నేతృత్వంలో అనంతాల్వాన్ భక్తి తత్వం, జీవిత విశేషాలపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ అనంతాల్వాన్ శ్రీవారికి చేసిన సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, ఇతర శ్రీ వైష్ణవ పండితులను అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ రామచంద్రులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి అనంతాల్వాన్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం జేఈఓ శరత్ ను టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి ఘనంగా సత్కరించారు. అనంతాళ్వార్ వైభవోత్సవం 972వ సంవత్సర అవతార మహోత్సవం తిరుమల అనంతాన్ వంశస్థుల వారు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు కలిసి ప్రతి సంవత్సరం వర్ధదాం అభివర్ధదామని అనంతాళ్వార్ యొక్క వైభవాన్ని, ఉపన్యాసమును అన్ని చేస్తున్నారు దేవస్థానం వారు. అందరూ అనంతాళ్వార్ కృపాకటాక్షాన్ని పొంది అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాం. నిత్యశ్రీ నిత్యమంగళం. అనంతాళ్వార్ తిరువడిగలే శరణం. అనంతాళ్వార్ అవతార మహోత్సవం 972వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అనంతాళ్వార్ మహాశిష్యుడు, రామానుజాచార్య వారి మహాశిష్యుడు వారి ఉత్సవాల్లో పాల్గొనటం నేను ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. మరి పెద్దలు, ఆచార్యులు, ఈ అనంతాళ్వార్ వంశం వారి అందరికీ ఆ వంశంలో పుట్టినారంటేనే ఆ దేవదేవుని ఆశిస్తుంది. కానీ వారు పెద్ద మనసుతోటి ఇది అప్పటి నుంచి 972 సంవత్సరాల నుంచి ఆ పరంపర కొనసాగిస్తున్నారంటేనే వారికి పాదాభివందనం. నిజంగా అదే విధంగా పరంపర కొనసాగాలని ఆ దేవుడికి కోరుకుంటూ, అలాంటి శక్తి యుక్తి వారికి ఇవ్వాలని ఆ దేవదేవుని కోరుకుంటూ, నారాయణ క్షేత్రం గురించి నారాయణ దివ్య ప్రబంధాలతోటి ఆ రోజు చేశారుగా 4000 పాశురాలతోటి మరి క్షేత్రం గురించి గొప్ప వైభవాన్ని చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం ఈ బ్రహ్మాండంలోనే ఈ క్షేత్రం లాంటిది లేదు, ఈ బ్రహ్మాండంలో ఈ దేవదేవుడు లాంటిది లేరు అని మనకు ఆ శ్లోకం వచ్చిందని నేను అనుకుంటున్నాను. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగరబత్తు తయారీ ద్వారా గో సంరక్షణశాలలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భక్తులకు శ్రేష్టమైన ఉత్పత్తులను అందిస్తున్నట్టు టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. శనివారం ఆయన టీటీడీ అగరబత్తు తయారీ కేంద్రాన్ని, అలాగే గోశాలను సందర్శించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని శనివారం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ముడిసరుకు వినియోగం, ప్యాకేజింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 రకాల అగరబత్తీల తయారీ జరుగుతోందని,
ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తి యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనం పరిశీలన చేయటం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా స్వామివారి టెంపుల్స్, టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న టెంపుల్స్లో నుంచి వచ్చిన ఏదైతే యూజ్ చేసి ఉపయోగం చేసిన తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయో ఆ పూలన్నీ, పూలన్నీ ఇక్కడ మనకు తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేసి అగరబత్తీలు తయారు చేయటం అనేది అమోఘం, అద్భుతం. మళ్ళా ఇవే స్టిక్స్ మన దేవాలయాల్లో మనం వాడటానికి చేస్తున్నారు. ఇది 2021లో చూసిన ఇనిషియేటివ్ నుంచి ఇప్పుడు ఆ రోజు నుంచి 3 రకాల ఫ్లవర్స్ మొత్తం మనకు ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత 6 రకాల పూలు మనకు నిర్మాణమే వస్తుంది. సో ముఖ్యంగా దాంట్లో 3 రకాల పువ్వుల్ని మనం అగరబత్తిగా మారుస్తున్నాం. ఆ 3 ఏంటంటే చామంతి ఒకటి, లోటస్ ఒకటి, గులాబీ. ఈ 3టికి మనం చేస్తాము. దీనికి సుమారు 600 నుంచి 700 కేజీలు మనకు రోజువారీ వస్తుంది. రోజువారీ పూలు వస్తున్నాయి, సేకరణ జరుగుతుంది. దాని ప్రకారం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఇంకొక 3 రకాల ఫ్లవర్స్ కూడా మనకు ఈ ఫ్లవర్స్ నుంచి వస్తూ ఉంది. ఈ 3 ఏంటంటే ఒకటి సంపంగి, 1000 వరహాలు అండ్ తులసి. ఈ 3 కూడా మనకు ఈ మధ్యనే మనం వాటిని కూడా అగరబత్తీలు చేయటానికి ప్రయత్నం చేయాలని, దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా బోర్డు వారు మనకు సమాచారం అందించారు. దాని ప్రకారం ఈ మధ్యనే వాటిని కూడా పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకు 6 రకాల ఫ్లవర్స్ తోటి మనకు 6 రకాల అగరబత్తులు మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 రకాల అగరబత్తులు రావడానికి అవకాశం ఉంది. సో ఇది మరి మనకు చాలా మంచిగా నడుస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మన మహిళలు అందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు. మంచిగా 9:30కి వచ్చి 6 వరకు లంచ్ అవర్స్ తీసేసిన తర్వాత మంచిగా ప్రశాంతంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రాసెస్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా మరి బోర్డు వారి సహకారంతో, ఈఓ గారి సహకారంతో, వాళ్ళ పెద్ద మనుషుల సహకారంతో మరి ఖచ్చితంగా ఇంకా ఏదైతే యూజ్లో లేని ఫ్లవర్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా మరి అగరబత్తులు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటాము. దానికి ప్రయత్నం కూడా నేను చేసి మరి అవి త్వరలోనే ఆ 3 రకాల ఫ్లవర్స్ని కూడా అగరబత్తీలుగా చేయటానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తూ, సో ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. అనంతరం జేఈఓ శరత్ ఎస్వి గోశాలను పరిశీలించారు. గోవులు, దూడలు, ఏనుగులు, ఇతర పశువులు ఉన్న షెడ్లలో సమయానికి దాణా, త్రాగునీరు, వైద్య సదుపాయం, పరిశుభ్రత, ఎస్వి గోశాల నుండి పాలను తరలించే సమయాన్ని తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, అగర్బత్తి ఉత్పత్తి కేంద్రం అధికారులు, గోశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సమేతంగా ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రికి శ్రీవారి ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. Namo
नमो वेंकटेशाय। मेरा और परिवार का सौभाग्य है कि भगवान ने बुलाया, उनके दर्शन करके मन असीम शांति, आनंद और प्रसन्नता से भरा हुआ है। उनके चरणों में यही प्रार्थना है, हमको सद्बुद्धि दे, सन्मार्ग पे चलाए और हमारा जीवन लोगों की सेवा में गुजरे, लोगों की सेवा करके अपने जीवन को सफल, सार्थक और धन्य बनाए। और ये भी प्रार्थना उनके चरणों में, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित दुर्भाग् भवेत्। सब सुखी हो, सब निरोग हो, सबका मंगल हो, सबका कल्याण हो। वर्तमान समय में दुनिया बड़ी अस्थिर है। भौतिकता की अग्नि में दग्ध विश्व मानवता को भारत शाश्वत शांति के पथ का दिग्दर्शन कराएं, दुनिया में शांति स्थापित हो और हमारे देश के प्रगति और विकास लगातार होते रहे। हमारा किसान सुखी हो, हमारी जनता सुखी हो, हमारे बच्चे सुखी हो और सब अच्छे रास्ते पर चले। అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంత్రి అచ్చెన్నాయుడుకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. పల్లకి సేవలో ఆది దంపతుల అద్భుత దర్శన భాగ్యం భక్త కోటిని తరింపచేసింది. మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో పల్లకిపై శ్రీ వాయులింగేశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబాదేవిని స్వర్ణాభరణాలు, విశేష పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరిపి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, కోలాటాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. शिव शिव शंकर भक्तव शंकर शंभो हर हर महेश्वरा। शिव शिव शंकर भक्तव शंकर शंभो हर हर महेश्वरा। తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి సంస్మరణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతికి చెందిన రాగరసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు అన్నమాచార్య కళామందిరంలో సంప్రదాయ సంగీత కచేరీలను శ్రావ్యంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం కళాకారుల బృందం ఘనరాగ పంచరత్న కృతులను వీణులు విందుగా ఆలపించారు. తిరుపతిలోని బేరిబీదిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో
ఉత్సవాలలో 6వ రోజైన శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని శ్రీ తిరుక్కచ్చి నంబి స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువుదీరిన వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం విమాన రాజగోపుర సంప్రోక్షణం వేదోక్తంగా జరిగింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారిని, శ్రీ చక్ర తాల్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు సుప్రభాతం, పుణ్యాహవాచనం, కుంభారాధన, విశేష హోమాలు, పూర్ణాహుతి, యాత్రదానం, దశదానం, సగ్మ ప్రదక్షిణం, విమాన రాజగోపుర సంప్రోక్షణం, గర్భాలయ మూలవర్లకు మహాసంప్రోక్షణం, మహానివేదనం, అక్షతారోపణం, ఆశీర్వచనం, ఆచార్య బహుమానం, సర్కార్ హారతి తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, మణిమయ వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు హంసవాహనంపై వేంచేపు చేసి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి మాడవీధుల్లో హంసవాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. భవబంధముల బాపి పాలించగాజాలు పాప పంకిలమంతయును స్వామి పారద్రోలుచును మమ్మేలు. బ్రహ్మాది సురలు సంభ్రమముతో దిగులంద ప్రహ్లాద భక్తుండు గొల్చిన. బ్రహ్మాది సురలు సంభ్రమముతో దిగులంద ప్రహ్లాద భక్తుండు గొల్చిన. స్వామి నామము దలచిన మేలు. శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన చాలు. స్వామి నామము దలచిన మేలు. స్వామి నామము దలచిన మేలు.
విజయవాడ నగరంలోని పున్నమ్మ తోటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో మాసోత్సవాల్లో భాగంగా ఉయ్యాల సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు ఊంజల్ మండపంలోని ఉయ్యాలపై సర్వాలంకర శోభితంగా కొలువుదీర్చారు. అనంతరం వేద పారాయణం, భక్తి సంకీర్తనాదులు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహ స్వామివారి సన్నిధిలో పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేనులకు ఆరాధన, సేనాధిపతి ఉత్సవం, పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర క్రతువులతో అంకురార్పణ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారికి గజవాహన సేవ విశేషంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు ఆరాధనలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజాధికాలను నిర్వహించారు. అనంతరం గజవాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ రాయచోటి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ వేడుకగా జరిగింది. నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు భక్తుల భరితంగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. ఆది దంపతులకు పూజలు నిర్వహించిన తరువాత కలశ ఉద్వాసన జరిపారు. ఆపై బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించారు. తరువాత ధ్వజస్తంభంలోని త్రిశూలేశ్వరుడికి అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జూలేపల్లి గ్రామం రామాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి దాన అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో భక్తులు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తవత్సలుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం జరిపారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం జప పారాయణ యుక్తంగా వేదమంత్రాల నడుమ రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రసిద్ధ శ్రీ చిట్టి పిల్లారయ్య ఆలయంలో సంకష్టహార చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఈ సందర్భంగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి 108 బిందెలతో క్షీరాభిషేకాన్ని మహత్తరంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి వెండి కవచంతో అలంకరణలు జరిపి గరికతో సహస్రనామార్చన నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సామూహిక గణపతి హోమం వేదోక్తంగా జరిగింది. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో పాల్గొన మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 82,043 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,74,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.